కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో ఇవాళ భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. అదేమిటి అంటే భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ 4 వైపులా మాడవీధుల నిర్మాణం. వ్యశేమ దేవహితం యదాయుః అని వేదం చెప్తుంది. మనకు దేవహితమైన ఆయుర్దాయం కావాలి, అప్పుడే మనం తరిస్తూ 10 మందిని తరింపజేయగలుగుతాం. ఈ మాడవీధుల నిర్మాణం వల్ల ఈ భద్రమ్మ గుట్టకు గిరి ప్రదక్షిణం అనేది భక్తులందరికీ జరుగుతుంది. మళ్ళీ అమ్మవారి యొక్క రథసేవ, వాహన సేవలు, బ్రహ్మోత్సవాలలో జరపబడే సేవలు, నవరాత్రోత్సవాలలో జరపబడే సేవలంతా ఈ వీధి గుండా, ఈ మాడవీధుల గుండా జరపబడతాయి. అట్లాగే మనకు ఇప్పుడు వరంగల్ మహానగరానికి రామప్ప యునెస్కో చేత రికగ్నైజ్ అయ్యాక శుక్రవారం 3000 మంది వచ్చే భక్తులు ఇప్పుడు 10,000 మంది వస్తున్నారు. అట్లాగే టూరిజం పెరుగుతుంది. దీనివల్ల టూరిజం పెరగడం వల్ల పండ్ల బండి అమ్ముకునే వాడి దగ్గర నుంచి మొదలు పెడితే 5 స్టార్స్ హోటల్స్ వాడి దాకా గిరాకీ ఉంటుంది, ఉద్యోగావకాశాలు వస్తాయి, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, బహుముఖమైన ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల. కాబట్టి ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మన ఈ సందర్భంలో మాడవీధుల అడ్డంకులన్నీ తొలగించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, అట్లాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు, వరంగల్ జిల్లా మినిస్టర్ గారు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే సీతక్క గారు మంత్రి గారు, వీళ్ళందరూ కలిసి మొన్న సెక్రటేరియట్లో సమావేశమై ఒక మీటింగు పెట్టి దీనికున్న అడ్డంకులన్నీ తొలగించి కుడావారికి తొందరగా ఈ వీధులు ప్రారంభించబడాలి, 6 నెలలలో ఈ పని మొత్తం అయిపోవాలి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇవాళ కూడా అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్ మందా అశోక్ గారిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దానికి కావలసిన వాస్తు పూజ, వాస్తు బలి ఇవన్నీ ఇప్పుడు జరిగాయి. భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసే అవకాశం మనకు కలుగుతుంది ఒక 6 నెలల్లో. అట్లాగే సర్వతోముఖమైన, అంటే ఒక మంచి కొన్ని 100 మంచులకు నాంది పలుకుతున్నట్టు ఈ పని తొందరగా పూర్తి కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అధికారులను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.